ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నోటీసులు జారీ చేశారు స్పీకర్. నేడు ఉదయం 11 గంటలకు విచారణకు రావాల్సిందిగా స్పీకర్ ఆదేశించారు. 11 గంటలకు జరగబోయేటువంటి విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ నోటీసులు జారీ చేశారు. కడియం శ్రీహరి, వివేకానంద వాదనలను విననున్నారు స్పీకర్. 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. దానం నాగేందర్, సంజయ్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోలేదు స్పీకర్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కీలక పరిణామంగా కూడా చెప్తున్నారు. కడియం శ్రీహరికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓవరాల్గా ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా ఈ 10 మంది పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏదైతే విచారణలు జరుగుతూ ఉన్నాయి, మొన్న దానం నాగేందర్ కావచ్చు, అలాగే సంజయ్ కావచ్చు, సో కడియం శ్రీహరి, వీళ్ళు ముగ్గురు కూడా ఇంకా అసలు ఏ పార్టీలో ఉన్నారు అని తేల్చాల్సిన అవసరం అయితే స్పీకర్ పైన ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టులో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి, దాంతో పాటు ఈ ముగ్గురికి సంబంధించి కూడా వాదనలు వినిపించే అవకాశం ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే వివేకానంద గౌడ్ వేసినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో, అంటే అనర్హత వేట్ కింద పిటిషన్ వేశారో, ఆ పిటిషన్ లో భాగంగా ఇటు వివేకానందతో పాటు ఆయనకు సంబంధించినటువంటి న్యాయ నిపుణులు ఈ రోజు అసెంబ్లీ ఆవరణలో ఈ స్పీకర్ గడ్డం ప్రసాద్, అలాగే ప్రస్తుతం కడియం శ్రీహరి కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని దాంట్లో మెన్షన్ చేశారు. ఈ రోజు కంపల్సరీగా వ్యక్తిగతంగా హాజరై వాళ్ళ న్యాయ నిపుణులతో అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీలో కొనసాగుతున్నారని కొన్ని న్యాయానికి టెక్నికల్ అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, న్యాయ నిపుణులు, వాళ్ళ న్యాయవాదులు ఏం చెప్తారు, ఏ పార్టీలో ఉన్నా అని చెప్తారు, ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా తగు నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే మీరు 2 వారాల గడువు ఇచ్చింది, ఆ 2 వారాల గడువులోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. దానికి సంబంధించిన పరిణామాలు కూడా మాకు చెప్పాలంటే ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పింది. సో దానికి సంబంధించే స్పీకర్ కూడా వేగం పెంచారు. దానికి సంబంధించి మరో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన ఒక క్లారిటీకి వచ్చి, ఆ క్లారిటీ ఏంటి అనేది సుప్రీంకోర్టుకి 6 తారీఖు రోజున చెప్పాల్సిన అవసరం అయితే ఉంటది. సో దీనికి సంబంధించి ఆయన మళ్ళీ ఒకసారి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. సో ఈ రోజు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. సో మరి ముఖ్యంగా ఈ రోజు కొన్ని వాదనలు, ప్రతివాదనలు విన్న తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి క్లీన్ చిట్ ఇస్తారా లేదు, కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, ఆ టెక్నికల్ అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ ఎక్కడ కూడా కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో రిజైన్ చేయలేడు. దానికి సంబంధించి అన్ని అంశాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టెక్నికల్ అంశాలు, ఓన్లీ టెక్నికల్ అంశాల పరంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. కానీ ఆయన కాంగ్రెస్ లోనే తిరుగుతున్నాడు అనేది ప్రజలు చెప్తున్నారు. అటు మొత్తం కూడా మీడియాలో తెలిసిన విషయమే. కానీ ప్రస్తుతం కొన్ని టెక్నికల్ అంశాల మేరకే ఈ ప్రజాస్వామ్యం టెక్నికల్ అంశాల మేరకే స్పీకర్ చూస్తారు కాబట్టి టెక్నికల్ గా, ఎందుకంటే సభ్యత్వం కూడా ఎక్కడ రద్దు కాలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు వచ్చేటువంటి 2 లక్షలు ఏదైతే ఉన్నాయో దాంట్లో నుంచి కూడా 5,000 రూపాయలు పార్టీ ఫండ్ కింద ప్రతి నెల వెళ్తుంది అని అందరూ ఎమ్మెల్యేలు చెప్పినట్టే ఈయన కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీనిపైన మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు గడ్డం ప్రసాద్ అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. సో అంటే దగ్గర పడుతున్న కొద్దీ ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రోజుకు మొత్తం కూడా సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టి మరి తేల్చాల్సిందే అని చెప్పి గతంలో కడియం శ్రీహరి చేసినటువంటి ఒక కాన్ఫిడెంట్ తో కూడినటువంటి కామెంట్ ఒకటి చేశారు. నా విషయంలో ఎటువంటి పరిణామాలు ఉండవు, మీరేం తొందరపడాల్సిన అవసరం లేదు అని మీడియాను ఉద్దేశించి, అలాగే సోషల్ మీడియాలో ట్రోల్ చేసేటువంటి వాళ్ళని ఉద్దేశించి కూడా దీనికి సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్, సో దాన్ని కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ముఖ్యంగా గతంలో అంటే ఈ 7 మందికి క్లీన్ చిట్ ఇవ్వక ముందుకు ప్రస్తుతం ఈ ముగ్గురు ఏదైతే కడియం శ్రీహరి కావచ్చు, అలాగే దానం నాగేందర్ కావచ్చు, సంజయ్ కావచ్చు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ 7 మందికి క్లీన్ చిట్ ఇవ్వక ముందుకు ఫస్ట్ ఏదైతే 5 మందికి క్లీన్ చిట్ ఇచ్చారో అప్పుడు చాలా మంది కూడా ఏం మాట్లాడారంటే, మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము, మేము కాంగ్రెస్ పార్టీలోనే తిరుగుతున్నాము, మేము ఏ పార్టీలో ఉన్నారు అంటే మేము ఈ పార్టీలోనే ఉన్నాము అన్నట్టు కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉన్నాయి. కానీ 7 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత, ఎందుకంటే గూడెం మహిపాల్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు, నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నాను,
సో ఈ పార్టీలోకి వచ్చి తప్పు చేశానని నేను గ్రహించాను అని చెప్పేసి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు అక్కడక్కడ కూడా ఏదైతే కొంతమంది మాజీలు కావచ్చు, ఈ ఆరూరు రమేష్ మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావడం కావచ్చు, ఇవన్నీ కూడా పరిణామాలు చూసిన తర్వాత ఏదైతే దానం నాగేందర్ కూడా మాట మార్చిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొన్న చూస్తే నేను మా న్యాయవాదులు ఏమి ఇచ్చారో అఫిడవిట్ లో మా న్యాయవాదులు దాంట్లో అంటే టెక్నికల్ అంశాలకు సంబంధించి మరి స్పీకర్ కి ఏమి ఇచ్చారో నాకు తెలియదు, కానీ నేనైతే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితులు. సో గతంలో కూడా ఆయన నేను కాంగ్రెస్ లో ఉన్నా అని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిణామాలు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ అంశాల దృష్ట్యా, రాజకీయ అంశాల దృష్ట్యా ఆయన మాట మార్చినట్టు కూడా తెలుస్తా ఉంది. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, ఉప ఎన్నిక ఇక్కడ రాదు అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ పరిణామాలు కూడా జరుగుతా ఉన్నాయి. మరి ఎందుకు వీళ్ళు వెనకడుగు వేస్తా ఉన్నారు? ఎందుకు వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు భరోసా ఇవ్వలేకపోతున్నారా? అసలు ఒకవేళ ఆ సర్వేలు తెప్పించుకొని మరి ఏమన్నా వెనకడుగు వేస్తున్నారా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పెద్ద ఎత్తున కొన్ని కీలక పరిణామాలు అయితే జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అటు దానం నాగేందర్ కావచ్చు, ఇటు కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళందరూ కూడా చేసినటువంటి సర్వేల్లో కూడా దాదాపు వీళ్ళు ఓడిపోతారని వచ్చింది కాబట్టి మరి మాట మారుస్తున్నారా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. కడియం శ్రీహరికి సంబంధించి పూర్తి స్థాయిలో కింద సస్పెన్స్గా మారినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో మరో కీలక పరిణామంగా కూడా ఈ అంశాన్ని చెప్తూ ఉన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు జారీ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయన ఆదేశించారు. 11 గంటలకు జరగబోయేటువంటి విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ నోటీసులు జారీ చేశారు. ఇక కడియం శ్రీహరి, వివేకానంద వాదనలను విననున్నారు స్పీకర్. 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్, ఇక సంజయ్ పిటిషన్లపై ఇంకా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు.